నా పేరు టీజీ పండుగ చెట్టి, రణమండల ఆంజనేయ స్వామి టెంపుల్ చైర్మన్. ఈ దినం ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి రణమండల పుణ్యక్షేత్రాన్ని కొత్త పాలక వర్గం అని వచ్చింది. అది అవాస్తవము. జనరల్గా ఏమంటే ఇప్పుడు మనకి అక్కడ సేవ చేసేదానికి చాలామంది వస్తారు. ఆ సేవ చేసే ఎన్సీసీ వాళ్ళు వస్తారు, శంకర్ అని ఒక 50 మందిని పిలుచుకొని వస్తాడు సేవ చేసేదానికి. ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. అంతా ఒక 5-6 రకాల మంది సేవ చేసేదానికి వస్తూ ఉంటారు. అక్కడ పైన ఏమంటే శ్రావణ మాసంలో క్యూలో నిలబెట్టేది, దేవుని దగ్గర జల్దీ పంపించేదానికి, అన్నప్రసాదం వడ్డించేదానికి, దాంట్లోకంతా మనుషులు కావాలి. కాబట్టి ఎవరెవరు వస్తామంటే వాళ్ళందరినీ సేవ చేసేదానికి రాండి అని చెప్తాము. అట్లే ఈ గ్రూప్ కూడా సేవ చేస్తామని వచ్చినారు. సేవ చేస్తామంటే సేవ చేయండి, మీరు ఒకటే కాదు చాలామంది కూడా ఉంటారు అని చెప్పినాను. అట్లా సేవ చేస్తామని చెప్తే ఓకే అన్నాము. అసలుకి ఈ పాలక మండలి నియమించడానికి నాకు అధికారమే లేదు. సేవ చేసేవాళ్ళు ఎవరు ఎంతమంది వచ్చినా కూడా మేము తీసుకుంటూ ఉంటాం, సేవ చేపిస్తూ ఉంటాము. రథోత్సవం రోజు కూడా సేవ దండిగా ఉంటుంది. రథోత్సవం రోజు ట్రాఫిక్ అది ఇది ఉంటుంది. పోలీసులతో సహా మనోళ్ళు కూడా కొంతమంది భక్తులు కొంచెం వెహికల్స్ని ఆపక పంపించేది అట్లా చేస్తూ ఉంటారు. ఇట్లా కావాలి కాబట్టి సేవకుల్ని ఇది చేస్తూ ఉంటాము. వీళ్ళతో పాటు వేసుకున్న భక్తులు కూడా ఉంటారు, వాళ్ళు కూడా సేవ చేస్తారు. రణమండల రథోత్సవం రోజు వాళ్ళు భజన చేసుకుంటా రథోత్సవం అయిపోయే వరకు కంటిన్యూ ఉంటారు. వాళ్ళు కూడా దినము రణమండలకి శ్రావణ మాసంలో వచ్చి సహాయపడుతూ ఉంటారు. ఇట్లా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎంతమంది వచ్చినా మేము సేవ చేసేదానికి వద్దని చెప్పము. ఇదే వాస్తవం. వినతి పత్రం కూడా మీకు అందజేసి విషయం చెప్పినట్లు పత్రికలో కూడా చాలా వచ్చింది కదా విషయంపై. నిన్న కొంతమంది పేర్లు ఇచ్చేసి వీళ్ళంతా సేవ చేస్తారు అని చెప్పి నాకు వినతి పత్రం కూడా ఇచ్చినారు. సేవ చేసేదానికి ఇంకా వీళ్ళతో పాటు చాలామంది ఉంటారు, వాళ్ళు కూడా సేవ చేస్తూ ఉంటారు అని చెప్పాను. సేవ చేసేదానికి ఎంతమంది వచ్చినా కూడా మనం లేదని చెప్పము. ఎందుకంటే భక్తులకి ఎంతమంది సేవ చేస్తూ ఉంటే అంత వాళ్ళకి చాలా బాగుంటుంది. అందుకే సేవ చేసేదానికి వచ్చే వాళ్ళందరినీ రామని చెప్తాం. అంటే ఈరోజు ఉదయం నుండి చాలామంది భక్తులు అయోమయంలో ఉన్నారా? మీ భక్తులకి అంటే రణమండల స్వామి భక్తులకి ఏం చెప్పదలుచుకున్నారా అంటే ఈ పాలకవర్గం లాస్ట్ చివరిగా? రణమండల స్వామి భక్తులు చాలామంది ఇది ఫోన్ చేసి పాలకవర్గం నియమిస్తున్నారు, ఏం పేపర్లో వచ్చింది అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మనమైతే ఏ పాలకవర్గం నియమించలేదని ఫోన్ వచ్చిన వాళ్ళందరికీ చెప్తా ఉన్నాను. సేవ చేసే భక్తులు వస్తే సేవ చేయమని చెప్తా ఉన్నాము. అదే అందరికీ చెప్తా ఉన్నాను. ఇదే వాస్తవం. మీ పేరు? నా పేరు టీజీ పండుగ చెట్టి, ఆలయ ధర్మకర్త.